నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. భారతదేశంలో బౌద్ధం ఎంతో గొప్పగా ఆవిర్భవించింది. దాని ఫలితాలు ఎట్లా ఉండేవి, బౌద్ధం వల్ల ఉపయోగం ఏంది, బౌద్ధం ఏం చెప్తా ఉంది మనకు, బుద్ధుడు ఏం చెప్పాడు మనకు, బౌద్ధం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ రామాలు త్రేతాయుగంలో భారతదేశంలో 90% ఉన్నటువంటి బౌద్ధ మతం ఏమైపోయింది, ఇలా కనుమరుగు కావడానికి గల కారణం ఏంది? భారతదేశంలో బౌద్ధ మతం అత్యధికంగా ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం ఎవరు, భారతదేశంలో బౌద్ధం ఎదగపోవడానికి గల కుట్ర చేసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బౌద్ధ క్షేత్రమైనటువంటి ఫణిగిరి కొండ మీద మనం ఉన్నాం. ఫణిగిరి అంటే ఫణి అంటే పాము, గిరి అంటే కొండ, పాము ఆకారంలో ఉన్నటువంటి ఒక కొండ అని అర్థం ఫణిగిరి అంటే. ఈ కొండని మనం పైన చూస్తే పాము ఆకారంలో ఉంటుంది. ఈ బౌద్ధ క్షేత్రం 1వ శతాబ్దం 2వ శతాబ్దంలో ప్రాచుర్యంలో ఉండేది. ఈశ్వాకులు శాతవాహనుల కాలంలో మంచి ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ క్షేత్రంగా తెలిసింది. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళైతే ఇక్కడ తవ్వకాలు అయితే జరుపుతూ ఉన్నారు. దీని మీద 2002 నుండి ఇప్పటి వరకు కూడా పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ తవ్వకాలు జరిపి ఇప్పటి వరకు రోమ్కు సంబంధించిన కొన్ని నాణాలు, ఒక రాతి గొడ్డలి, బుద్ధుని యొక్క తలపాగా, కొన్ని ఆ రోజుల్లో వాడినటువంటి కొన్ని కుండలు, ఇవన్నీ కూడా ఇక్కడ లభ్యమైనని కూడా చెప్పేసి కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. వాటిని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో భద్రపరిచారని కూడా చెప్తా ఉన్నారు. అవే కాకుండా ఇక్కడ 15 సమాధులను కూడా పురావస్తు శాఖ వాళ్ళు బయటికి తీశారని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కొన్ని వస్తువులను ఇదే గ్రామంలో, ఫణిగిరి గ్రామంలో కొన్ని ఒక రూమ్లో వేసి దాన్ని భద్రపరిచారు. అవి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఈ బౌద్ధ క్షేత్రాన్ని నిర్మించడానికి ఒక 500 సంవత్సరాలు పెట్టి ఉండొచ్చు అని కూడా ఇక్కడ పురావస్తు శాఖ నిపుణులు అయితే మనకు తెలియజేస్తా ఉన్నారు. 500 సంవత్సరాలు నిర్మించినటువంటి ఒక బౌద్ధ క్షేత్రాన్ని నామరూపం లేకుండా చేసినటువంటి కొంతమందికి ఉన్నది. వాళ్ళ ఎవరో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను నేను. దానికంటే ముందు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది జ్ఞానబోధ చేయడానికి పెద్ద పెద్ద మంటపాలు కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. ఇక్కడికి గెస్టులు ఎవరైతే వస్తారో వాళ్ళు సేద తీరడానికి రూములు, స్నానాల గదులు అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. స్తంభాలు, ఇరిగిపోయినటువంటి స్తంభాలు, కొన్ని పాతకాలం నాటి కొన్ని శిల్పాలు ఇక్కడైతే మీకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద రాతి స్తంభాలు 1944లో చూడడం అయితే జరిగింది. 1944లో చూసినప్పటికి కూడా దీన్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత 2002 నుంచి ఇక్కడ తవ్వకాలు జరుపుతా ఉన్నారు. 2002లో కొంతమంది పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడికి వచ్చి సందర్శించి అసలు ఇక్కడ ఏముందంటే తవ్వకాలు జరిపి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళను అయితే ప్రపంచానికైతే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ బౌద్ధ సన్యాసులు, బౌద్ధ గురువులు, విదేశాల నుంచి వచ్చినటువంటి బౌద్ధ భిక్షువులు ఇక్కడ సేద తీరడానికి రూముల నిర్మాణం అయితేంది, ఇక్కడ చిన్న చిన్న గదుల నిర్మాణం అయితేంది, ఇవన్నీ కూడా ఉండేవి. ఇక్కడ వీటిని చూస్తే ఇక్కడ అయితే మనకు అది అర్థమవుతా ఉంది. బౌద్ధ రామాలు అసలు ఎందుకు ధ్వంసం చేయబడినవి అనే విషయం అయితే మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. బౌద్ధ రామాలని భారతదేశంలో ధ్వంసం చేసింది పుష్యశృంగుడు. బృహదత్తుని దగ్గర కొంతకాలం ఉంటూ అతనికి బృహదత్తునికి పుష్యశృంగుని యొక్క చెల్లెని పెళ్లి చేసి అతని వివాహం చేసి అక్కడ బృహదత్తుని దగ్గర కొంత అధికారం అయితే చెలాయించే ప్రయత్నం అయితే చేసి ఏం చేసిండు, ఈ పుష్యశృంగుడు అనే వ్యక్తి సద్బ్రాహ్మణుడు అయితే ఇతను బుద్ధి చూపించుకుండు. ఏంటంటే ఈ రాజ్యాన్ని కూడా తన చేతిలోకి తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేసి ఆ రాజ్యాన్ని, ఆ బృహదత్తుని చంపేసి ఆ రాజ్యాన్ని చేతిలో తీసుకొని ఏం చేసిండు, భారతదేశంలో ఈ బౌద్ధాన్ని లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో భారతదేశంలో బౌద్ధ రామాలు ఎక్కడున్నా వాటిని ధ్వంసం చేయాలని చెప్పేసి తన భటులకైతే ఆజ్ఞాపించడం జరిగింది. బౌద్ధ రామాలను ధ్వంసం చేసి అక్కడ ఆ ప్రాంతంలో హిందూ దేవులను నిలబెట్టి అక్కడ హిందూ దేవులను నెలకొల్పాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఆజ్ఞాపించడంతో వాళ్ళు గత్యంతరం లేక బౌద్ధ రామాలన్నింటినీ కూడా నేలమట్టం చేసి ఎక్కడ కూడా లేకుండా ధ్వంసం చేసి అక్కడ హిందూ దేవాలయాలను అయితే నెలకొల్పడం జరిగింది. తర్వాత భారతదేశంలో బౌద్ధ భిక్షులు ఎక్కడున్నా కూడా 10,000 అనాలు ఇస్తా వాళ్ళని తలకాయ తీసుకొచ్చిన వాళ్ళకని చెప్పేసి ప్రకటించడంతో భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేసిన సందర్భం అది. చంపేసి భారతదేశంలో బ్రాహ్మణ మతం అనే ఒక హిందూ మతాన్ని ప్రచారం చేసి ప్రజలకు హిందూ మతాన్ని పరిచయం చేసి
ఈ దేశంలో హిందూ మతం నెలకొల్పడానికి ఋష్యశృంగుడు ప్రయత్నం అయితే చేశాడు. ఇది ఈ దేశంలో బౌద్ధ రామాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లిపి 1వ శతాబ్దానికి 2వ శతాబ్దానికి సంబంధించిన లిపి. వాళ్ళు అప్పుడు ఇలాంటి లిపి వాడేవారని అయితే మనకు తెలుస్తూ ఉంది. మనం ఎక్కడ బౌద్ధ రామాలకు వెళ్ళినా కూడా మనకు ఇలాంటి ఒక రౌండ్ షేప్ ఆకారం అయితే ఎక్కడైనా బౌద్ధ రామాలు ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మనకు ఈ ఆకారాన్ని పోలి మాత్రమే ఉంటుంది బౌద్ధ రామం. ఇక్కడ ఉన్నటువంటిది దీని చుట్టూ కూడా కూర్చొని బౌద్ధ భిక్షువులు అయితే బుద్ధుని ఆరాధించే వాళ్ళు కానీ, అనుసరించే వాళ్ళు కానీ ఎవరైనా సరే దీని చుట్టూ కూర్చొని ధ్యానం చేసేవారేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. దీని చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తూ బోధన చేస్తూ ఉండేవారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నా. మీకు కనిపిస్తున్న ఇదైతే కొంచెం అక్కడి నుంచి బౌద్ధ రామానికి కిందికి వచ్చే దారిలో ఉంటుంది. అది కొలను అంటారు. అది దాంట్లో 2 పాదాలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అవి ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎప్పుడు ఎండిపోదని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని కిందికి ఇంకొంచెం కిందికి వస్తే మనం ఆ పర్వతం కిందికి దిగితే ఇక్కడ రాముని దేవాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాముడు హనుమంతుని యొక్క దేవాలయం ఇక్కడ కింద నిర్మించబడి జరిగినటువంటి బౌద్ధ ధర్మానికి సంబంధించి బౌద్ధ ధర్మంలో ఏం జరిగింది, బౌద్ధ ధర్మం క్షీణించిపోవడానికి గల కారణాలు కూడా ఇవి కారణాలు. ఇక భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్గా అయితే కొంత బౌద్ధ ధర్మం అయితే పెరుగుతూ ఉన్నది. బౌద్ధాన్ని చాలామంది నమ్ముతూ ఉన్నారు, బౌద్ధాన్ని చాలామంది స్వీకరిస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం అని కూడా ఈ భారతదేశానికి మంచి పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. బౌద్ధ భిక్షువులు కొంతమంది చెప్తా ఉన్నారు బుద్ధుడు దేవుడు అని చెప్తా ఉన్నారు, కానీ ఇది తప్పు. బుద్ధుడు కూడా ఎక్కడ కూడా నేను దేవుడిని అని చెప్పలేదు. మానవుని కేంద్రంగానే అన్నీ నడుస్తాయి తప్పితే ఏదానికి ఇక్కడ దేశంలో ప్రపంచంలో ఏది కేంద్రంగా, ఏ దేవుడు కేంద్రంగానో ఏదో కేంద్రంగానో ఏది నడవదని కూడా చెప్పినటువంటి మహానుభావుడు బుద్ధుడు ఒకడే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మీకు.